ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు అంటున్నాడు. నిజంగా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకోకుండా ఉండాలంటే మనం ఆయన చేసిన మేలును స్తుతించడానికి మన జీవితకాలం సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చిందనుకోండి, దేవా ఈ కష్టం గట్టెక్కించండి అంట. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, ప్రభు ఈ సమస్యను విడుదల దయచేయండి అంట. అక్కడ సమస్య తీరిపోతుంది, అక్కడ మనం కష్టం విడుదలవుతుంది. అయితే అగైన్ మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ప్రభు ఆ కష్టాన్ని నుండి విడిపించవా అని ప్రార్థిస్తాం. ఇలాగా మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి మనం స్తుతించాలంటే అసలు మన జీవితం సరిపోతుందా? ఎందుకంటే ఆయన లెక్కించలేని మేలులతో మనం నింపుతున్నాడు. అందువల్ల ఎలాగైనా మనకి ఒక నిశ్చయత ఉంది, మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన దేవుడు ఆ సమస్యను మనం నేర్పిస్తాడని. అందువలన ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దని కీర్తనలో 103 చెప్తున్నారు కదా. నిజంగా చాలా గొప్పగా ఉంటుంది కదా ఈ వాక్యం.